అందరూ కలిసి చప్పట్లు కొడుతాం. మన స్వరాలను తెరిచి రెండవసారి ఏకీభవిస్తూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. మన ప్రతి ఒక్క కష్టములు నష్టములు మనకు తోడుగా ఉన్న దేవుడు. మన ప్రతి వేదనలో, మన ప్రతి ఆవేదనలో మన చింతలన్నీ తీర్చే దేవుడు. అడిగిన ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏమైతే అడుగుతున్నామో, మనము వెతికితే దొరికే దేవుడు, తడితే తీసే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన అడుగుతూ ఆయన ఆరాధన చేద్దాం. నష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. నష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. మనకు కలిగిన వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చే దేవుడు. ఆయన మనకు రక్షకుడుగా, సంరక్షకుడై మనం నడిపించే దేవుడు. అట్టి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులమయ్యున్నాం. నేనే సత్యం అన్న దేవుడు, నేనే మార్గం అన్న దేవుడు, నేనే జీవం అని పలికిన దేవుడు. ఆయన తప్ప వేరొక మార్గం మనకు లేదు. మనకు ఆశ్రయమైన దుర్గమైన యేసేను ఆనందం చేద్దాం.